మ్యూచువల్ ఫండ్స్‌లలో కన్సిస్టెంట్‌గా రిటర్న్స్ ఇస్తున్న మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఫర్దర్‌గా ఈ ఫండ్స్ అన్నీ కూడా లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో లైక్ 5 ఇయర్ బేసిస్ మీద, 3 ఇయర్ బేసిస్ మీద కన్సిస్టెంట్‌గా వెరీ గుడ్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మెయింటైన్ చేస్తున్న ఫండ్స్ ఇవి. అండ్ దే ఆర్ సూటబుల్ ఫర్ ఎస్ఐపికి కానీ, లంసమ్‌గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా దే ఆర్ బెస్ట్ ఫండ్స్. అండ్ ఆ ఫండ్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ సో ఆల్మోస్ట్ ఈ క్లాసిఫికేషన్లో 10 ఫండ్స్ అయితే ఉన్నాయి. ఒకటి నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, దెన్ కమ్ టు కెనరా రోబోకో స్మాల్ క్యాప్ ఫండ్, మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, కొటాక్ స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్ఎస్బిసి స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ కాంట్రా ఫండ్, నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, కొటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్. ఆల్మోస్ట్ ఈ కేటగిరైజేషన్ చూస్తే కనుక ఎక్కువగా స్మాల్ క్యాప్ ఫండ్సే ఎక్కువ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగాయి. అండ్ దే ఆర్ కన్సిస్టెంట్ ఈవెన్ ఫర్ 5 ఇయర్ అండ్ 3 ఇయర్ బేసిస్ మీద కూడా. ఒకటి నిపాన్ ఇండియా, దెన్ కెనరా రోబోకో స్మాల్ క్యాప్ ఫండ్, కొటాక్ స్మాల్ క్యాప్, హెచ్ఎస్బిసి స్మాల్ క్యాప్ అండ్ యాక్సిస్ స్మాల్ క్యాప్, ఈవెన్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ ఆల్సో ఏ స్మాల్ క్యాప్ ఫండ్. సో ఇవన్నీ కూడా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి రీసెంట్ టైంలో. బికాస్ ఆఫ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కానీ, మైక్రో క్యాప్ స్టాక్స్ కానీ ఈ ఫండ్స్ అయితే ఇన్వెస్ట్ చేసాయి. రీసెంట్ టైంలో ఆ స్టాక్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి, వాటి ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి, రెవెన్యూస్ పెరుగుతున్నాయి. కాబట్టి దట్ ఈస్ ద రీజన్ ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఉదాహరణకి నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ చూస్తే కనుక ఏయుఎం అనేది 61,000 ఉంది. సిఏజిఆర్ అంటే 5 ఇయర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది 39% ఉంది. అంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా 1 ఇయర్ ఇట్ మే గో టు 50% రిటర్న్స్, నెక్స్ట్ ఇయర్ 40%, నెక్స్ట్ ఇయర్ 60%. బట్ యావరేజ్ 5 ఇయర్ రిటర్న్స్ చూస్తే కనుక నియర్లీ 40% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ 3 ఇయర్ యావరేజ్ యాన్యువల్ రోలింగ్ రిటర్న్స్ ఆర్ ఆల్సో నియర్లీ 40%. అంటే ఇట్స్ వెరీ కన్సిస్టెంట్ ఆన్ చార్ట్స్. అండ్ సిమిలర్లీ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఫర్దర్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ద కరెంట్ ఎన్ఏవి 202 రూపీ దగ్గరగా అయితే ఉంది. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ ఫండ్ నియర్లీ 48% పెరిగింది. ఈ ఇయర్ ఎక్కువగా పెరగలేదు. కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ 60-70% కూడా పెరిగాయి. 3 ఇయర్ బేసిస్ మీద సిఏజిఆర్ ఇక్కడ చూడొచ్చు. అండ్ 5 ఇయర్ బేసిస్ మీద కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఈజ్ నియర్లీ 39%. సో ఈక్విటీ స్మాల్ క్యాప్ ఫండ్ ఇది. అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఆర్ నియర్లీ 60,000 crore ఉంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ జనరల్గానే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కమ్ టు ఎక్స్పెన్స్ రేషియో 0.65% ఉంది. సో పిఈ అనేది 54 టైమ్స్ ఉంది. షార్ప్ రేషియో ఇవన్నీ కూడా 2.33గా ఉంది. కేటగిరీ ఎక్స్పెన్స్ రేషియో 1.22తో పోలిస్తే ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో అయితే ఆల్మోస్ట్ తక్కువ అని చెప్పొచ్చు. అండ్ లాక్-ఇన్ పీరియడ్ అయితే లేదు. ఎగ్జిట్ లోడ్ 1% ఉంది. అండ్ బిఫోర్ 1 ఇయర్ కంటే ముందు మీరు ఎగ్జిట్ అవుతే కనుక, అంటే 1 ఇయర్ కంటే ముందే మీరు యూనిట్స్ని రిడీమ్ చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ 1%. ఆఫ్టర్ 1 ఇయర్ ఎగ్జిట్ లోడ్ అయితే లేదు. సో బెంచ్ మార్క్ తీసుకుంటే కనుక నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్ని అయితే ఇది బెంచ్ మార్క్ తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ ఇవి. అండ్ కమ్ టు ఈ ఫండ్ ఈక్విటీలోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 95% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ క్యాష్ అండ్ ఈక్వివాలెన్స్లో 4.05% ఇన్వెస్ట్ చేస్తుంది. సో జనరల్గా స్మాల్ క్యాప్ ఫండ్ అసెట్ అలొకేషన్ అనేది ఈక్విటీలో 0 to 100% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. క్యాష్ అండ్ ఈక్వివాలెన్స్లో 0% to 35% ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఆర్ఈఐటీస్ అండ్ మిగతా ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో అయితే 0% to 10% ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఈ ఫండ్ క్లాసిఫికేషన్లో 95.95% స్మాల్ క్యాప్లో అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. వెరాజ్ క్యాష్ అండ్ ఈక్వివాలెన్స్లో 4.05% ఇన్వెస్ట్ చేస్తుంది. సెక్టార్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే కనుక ఇండస్ట్రియల్ మెషినరీ 8.97%, ఐటీ సర్వీసెస్లో 7%, ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఎక్విప్మెంట్స్లో 7%, అదర్స్ 5.39%, కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్లో 5.28%. ఇలా వేరియస్ సెక్టర్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ప్రస్తుతానికైతే ఈ ఫండ్ ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందో చూస్తే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎంసీఎక్స్, ఓల్టామ్, ట్రాన్స్ఫార్మర్స్, అపార్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్ సెక్టర్లో ఉన్న స్టాక్సే. కిర్లోస్కర్ బ్రదర్స్ కానీ, బిహెచ్ఎల్ కానీ, తేజస్ నెట్వర్క్ కానీ, ఎన్ఎల్సి ఇండియా ఇవి టాప్ స్టాక్స్ ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో నిపాన్ ఇండియా చాలా అవుట్ పర్ఫామ్ చేసిన స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇది కూడా ఒకటి. అండ్ కమ్ టు ఇంకొక ఫండ్ కెనరా రోబోకో స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ నియర్లీ 38% సిఏజిఆర్ రిటర్న్స్ ఉన్నాయి 5 ఇయర్స్ నుంచి. అండ్ 3 ఇయర్ది నియర్లీ 35% అయితే ఉంది. అండ్ కమ్ టు ఈ ఫండ్కి సంబంధించిన అదర్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో కెనరా రోబోకో మ్యూచువల్ ఫండ్ ఐపీఓ కూడా వస్తుంది. సో లెట్ us look into
కెనరా రోబోకో స్మాల్ క్యాప్ ఫండ్ ఎన్ఏవి ₹46 దగ్గరగా అయితే ఉంది. 5 ఇయర్ సీఏజీఆర్ 38% అండ్ 3 ఇయర్ సీఏజీఆర్ 26%. లాస్ట్ 1 ఇయర్ సీఏజీఆర్ 43%. ఇయర్ 43% అయితే ఈ ఫండ్ పెరిగింది. స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉంది ఈ ఫండ్. 12,247 అసెట్స్ అండర్ మేనేజ్మెంట్‌కి ఉన్నాయి. సో, ఎక్కువగా నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్‌లోకే ఇన్‌ఫ్లోస్ అయితే పెరిగాయి. ఎందుకంటే ఏఎం నియర్లీ 60,000 ఉంది. కేటగిరీ లైక్ ఇక్కడ ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉంది. 0.42%. వేరాజ్ కేటగిరీ ఎక్స్‌పెన్స్ రేషియో 1.22. ఈవెన్ మీరు ఇందాక చూసిన నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్‌లో కూడా ఎక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో కనబడుతుంది. బట్ హియర్ ఎక్స్‌పెన్స్ రేషియో చాలా తక్కువ అయితే కనబడుతుంది. సో, లాక్ ఇన్ పీరియడ్ 0, ఎగ్జిట్ లోడ్ 1% అయితే ఉంది. అండ్ ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్ అయితే అలౌడ్ అండ్ మినిమమ్ లంసమ్ అయితే 5,000తో ఇన్వెస్ట్ చేయొచ్చు. బెంచ్ మార్క్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌ని అయితే ఇది బెంచ్ మార్క్ తీసుకుంటుంది. సో, కమ్ టు ఈ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో అసెట్ అలొకేషన్ చూస్తే కనుక సిమిలర్లీ 0 to 100% స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ యొక్క అలొకేషన్ ఇది. అండ్ ఈ ఫండ్ వచ్చేసరికి 96% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే నియర్లీ 4% క్యాష్ అండ్ ఈక్వాలెంట్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. సో, సెక్టర్ డిస్ట్రిబ్యూషన్లో ఫార్మా, ఇండస్ట్రియల్ మిషనరీ, ఎలక్ట్రికల్ కాంపోనెంట్, మిస్లేనియస్, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ఇలా వేరియస్ సెక్టోరల్ అలొకేషన్ అయితే ఉంది. పర్టిక్యులర్ స్టాక్స్ కేఎన్స్ టెక్నాలజీ, ఎంసీఎక్స్, కేఈఐ, భారత్ ఎలక్ట్రానిక్స్, సిడిఎస్ఎల్, సెంచరీ టెక్స్టైల్స్ అండ్ వీగార్డ్ ఇండస్ట్రీస్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్, బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ఇట్లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో, జనరల్గా ఈ స్టాక్స్ని మీరు రెగ్యులర్గా మానిటర్ చేసినా కూడా ఇట్ ఈస్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ స్టాక్ మార్కెట్ ఆల్సో. పోర్ట్ఫోలియోకి ఎట్లాంటి స్టాక్స్ని కన్సిడర్ చేయాలి, ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్, కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇస్తున్న స్టాక్సే. అండ్ పీరియాడికల్గా పోర్ట్ఫోలియోని అయితే చేంజ్ చేస్తారు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ కాబట్టి. సో, దిస్ ఇస్ అబౌట్ కెనరా రోబోకో స్మాల్ క్యాప్ ఫండ్. అండ్ కమ్ టు మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అయితే నియర్లీ 36% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 3 ఇయర్ యావరేజ్ యాన్యువల్ రోలింగ్ రిటర్న్స్ 38% ఉంది. లెట్ us లుక్ ఇంటూ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ డీటెయిల్స్ చూద్దాము. సో, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ విషయానికి వస్తే 121 ఎన్ఈవి ఉంది. 5 ఇయర్ 36% సిఏజీఆర్ ఉంటే 3 ఇయర్ 38% ఉంది. 1 ఇయర్ది 67%. ఇయర్ ఎక్కువగా పెరిగింది. మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్న ఈ ఫండ్ నియర్లీ 68% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. ఈక్విటీ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఉంది. నియర్లీ 16,000 ఏఎం ఉంది. ఎక్స్పెన్స్ రేషియో కొద్దిగా ఎక్కువగా ఉంది, 0.6%. అండ్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు దేర్ ఇస్ నో లాక్ ఇన్ పీరియడ్, ఎగ్జిట్ లోడ్ 1% ఉంది. ఎస్ఐపి కానీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అలౌడ్. అండ్ బెంచ్ మార్క్ మిడ్ క్యాప్ 150 టోటల్ రిటర్న్ ఇండెక్స్ని అయితే ఇది బెంచ్ మార్క్ తీసుకుంటుంది. అంటే ఆ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్లోనే ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. 21.72% అదర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఐటీ సర్వీసెస్లో 20%, ప్రీసియస్ మెటల్ అండ్ జ్యువెలరీ అండ్ వాచెస్లో 10%, కేబుల్స్ 9%, స్పెషలైజ్డ్ ఫైనాన్స్ 6.64%. ఇలా వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంది. బేసికల్గా కళ్యాణ్ జ్యువెలరీస్ కానీ, పాలీక్యాబ్ ఇండియా, పర్సిస్టెంట్, జియో ఫైనాన్షియల్ సర్వీస్, కోఫోర్జ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, వోల్టాస్, జొమాటో, బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇవి టాప్ 10 స్టాక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రీసెంట్ టైంలో ఎక్కువగా పెరిగిన స్టాక్సే. అండ్ ఈ ఫండ్ కూడా బెస్ట్ స్టాక్స్ని అయితే చూస్ చేసుకుంది. దట్ ఈస్ ద రీజన్ స్టాక్లో మంచి సిఏ ఎన్ఏవి గ్రోత్ అయితే చూడొచ్చు. సో, దిస్ ఈజ్ అబౌట్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. అండ్ ఈ ఫండ్ ఎట్లాంటి రిటర్న్స్ ఇచ్చిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ అవర్ నెక్స్ట్ కొటాక్ స్మాల్ క్యాప్ ఫండ్. కమ్ టు కొటాక్ స్మాల్ క్యాప్ ఫండ్ డీటెయిల్స్ చూద్దాము. సో, కొటాక్ స్మాల్ క్యాప్ ఫండ్ ఎన్ఏవి నియర్లీ 331 దగ్గరగా ఉంది. సో, ఇక్కడ క్లియర్ చూడొచ్చు 1 ఇయర్లో ఈ ఫండ్ 44% పెరిగితే, 3 ఇయర్లో 22%, 5 ఇయర్లో 35% అయితే పెరిగింది. సో, లార్జ్ సైజ్ ఫండ్ 17,507 crore ఏయుఎం ఉంది. ఎక్స్పెన్స్ రేషియో తక్కువగానే కనబడుతుంది, 0.48%. సో, ఎగ్జిట్ లోడ్ 1% ఉంది. ఎస్ఐపి డీటెయిల్స్ ఇవి. మినిమం లంసమ్ 100తో అయితే స్టార్ట్ చేయొచ్చు. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్ అనేది బెంచ్ మార్క్ తీసుకుంటుంది. అండ్ కమ్ టు అసెట్ అలొకేషన్ చూస్తే కనుక నియర్లీ సిమిలర్ విత్ స్మాల్ క్యాప్. ఇందులో 96% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంది, రిమైనింగ్ క్యాష్. అండ్ ఆటో పార్ట్స్, కన్స్ట్రక్షన్, ల్యాబ్ అండ్ లైఫ్ సైన్సెస్, హోమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫార్మా సెగ్మెంట్లో నుంచి బెస్ట్ కంపెనీస్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. లైక్ సియంట్ కానీ, టెక్నో ఎలక్ట్రిక్ కానీ, సెంచరీ ప్లై బోర్డ్స్, రత్నమణి మెటల్స్, బ్లూ స్టార్, కార్బోరెండమ్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మీన్ స్కీమ్స్, విజయ డయాగ్నోస్టిక్స్, సన్సేరా ఇంజనీరింగ్ ఇట్లాంటి స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేసింది. అండ్ ఈ ఫండ్ అయితే అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ కమ్ టు నెక్స్ట్ హెచ్ఎస్బిసి స్మాల్ క్యాప్ ఫండ్. సో, ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాము. మోస్ట్ ఆఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ అయితే సిమిలర్ రిటర్న్స్ అయితే ఇచ్చాయి. సో, లైక్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ బెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయి, ఫాలోడ్ బై మిగతా స్మాల్ క్యాప్ ఫండ్స్.
అండ్ హెచ్ఎస్బిసి స్మాల్ క్యాప్ ఫండ్ కూడా 98 దగ్గరగా ఉంది ఎన్ఏవి, నియర్లీ 100. సో 1 ఇయర్లో 44%, 3 ఇయర్లో 30%, 5 ఇయర్ నుంచి 33% సిఏజిఆర్ గ్రోత్ కనబడుతుంది. సో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ నియర్లీ 16,000, ఎక్స్పెన్స్ రేషియో 0.68% ఉంది, అండ్ ఎగ్జిట్ లోడ్ 1% ఉంది. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ చూడొచ్చు. ఇది బెంచ్ మార్క్ ఆల్సో నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్ని ఇది బెంచ్ మార్క్ తీసుకుంటుంది. సో ఇది సెక్టర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్, ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ అండ్ ఐరన్ అండ్ స్టీల్లో ఇది ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఈ ఫండ్ అపార్ ఇండస్ట్రీస్, టెక్నో ఎలక్ట్రిక్, ట్రెంట్, కేపీఐటీ, సెంచరీ టెక్స్టైల్స్, కేఏ ఇండస్ట్రీ, న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్, సొనాటా, ఎన్సీసీలో అయితే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసింది. దట్ ఈస్ ద రీజన్ ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి కూడా మంచి ట్రెండ్ అయితే కనబడుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ హెచ్ఎస్బిసి స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ ఈ ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్. సో కమ్ టు ఎస్బీఐ కాంట్రా ఫండ్. సో ఎస్బీఐ కాంట్రా ఫండ్ యాక్చువల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ఫండ్. సో చాలా కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇస్తున్న ఫండ్స్లో ఎస్బీఐ కాంట్రా ఫండ్ కూడా ఒకటి. ప్రస్తుతానికైతే ఈ ఫండ్ ఎన్ఏవి 430 రూపీస్ దగ్గర కనబడుతుంది. 1 ఇయర్లీ సిఏజిఆర్ రిటర్న్స్ 42% ఉంది. 3 ఇయర్ నుంచి ఈ ఫండ్ అయితే 29% పెరిగితే 5 ఇయర్ నుంచి 33% ఈ ఫండ్ పెరిగింది. ఎక్స్పెన్స్ రేషియో 0.57% ఉంది. అండ్ ఎస్ఐపి మినిమం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. ఎగ్జిట్ లోడ్ 1% ఉంది. బిఎస్సి 500 టోటల్ రిటర్న్ ఇండెక్స్ని ఇది బెంచ్ మార్క్ తీసుకుంటుంది. అంటే ఏదైతే బిఎస్సి 500లో ఉన్న 500 కంపెనీస్ని చూస్ చేసుకుంటుంది. నాట్ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అలా కాకుండా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్లో ఏదైతే ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఈక్విటీ 0 to 100% ఇన్వెస్ట్ చేస్తుంది. క్యాష్ అండ్ ఈక్వలెంట్స్లో 0 to 35%, సెక్యూర్డ్ డెట్లో 0 to 35%, మిగతా ఇన్వెస్ట్మెంట్ సాధనాలు 0 to 10% ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ప్రైవేట్ బ్యాంక్లో 11% వాటా ఉంది, ఐటీలో 7%, ఆయిల్ అండ్ గ్యాస్ 7%, అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో 7%. ఇలా సెక్టోరల్ అలొకేషన్ ఇక్కడ క్లియర్ చూడొచ్చు. ఇక పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, గేల్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ టవర్స్, వెల్పోల్, రిలయన్స్, ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మిగతా ఫండ్స్తో పోల్చుకుంటే ఇక్కడ కన్సిస్టెంట్గా పెరుగుతున్న స్టాక్స్ ఎక్కువగా ఉన్న ఎస్బీఐ కానీ, ఐటీసీ కానీ, టెక్ మహీంద్రా కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇవన్నీ రిస్క్ తక్కువగా ఉండే బెస్ట్ స్టాక్సే. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా స్టేబుల్గా ఉంటుంది లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ఎస్బీఐ కాంట్రా ఫండ్. అండ్ కమ్ టు నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్. సో నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫండ్ ఇది. అండ్ ఈ ఫండ్ కూడా అవుట్ పర్ఫామ్ చేసింది లాంగ్ టర్మ్లో. సో ప్రస్తుతానికైతే 756 దగ్గరగా ఎన్ఏవి ఉంది. 1 ఇయర్ 50% పెరిగింది, 3 ఇయర్ బేసిస్ మీద 28%, 5 ఇయర్ బేసిస్ మీద 33% అయితే ఈ ఫండ్ పెరిగింది. మిడ్ క్యాప్ కేటగిరీలో ఉంది. 32,000 crore ఏయుఎం ఉంది. ఎక్స్పెన్స్ రేషియో కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంది, 0.79%. ఎగ్జిట్ లోడ్ ఈజ్ 1%. ఎట్ ప్రజెంట్ ఎస్ఐపి కానీ మినిమం లంసమ్ కానీ నాట్ అలౌడ్ అని ఉంది. సో పాజిబుల్లీ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అలో చేస్తారు. ఇట్ హ్యాపెండ్ ఈవెన్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో కూడా. బట్ కొన్నిసార్లు అలా జరుగుతుంది. అదర్ టైం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అలో చేస్తారు. బెంచ్ మార్క్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టోటల్ రిటర్న్ ఇండెక్స్లో అయితే ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. ఆటో పార్ట్స్, ఫార్మా, ఐటీ, స్పెషలైజ్డ్ ఫైనాన్స్, కన్జ్యూమర్ ఫైనాన్స్ ఇట్లాంటి డైవర్సిఫైడ్ స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. పిఎఫ్సి, చోళమండలం ఫైనాన్స్, ఓల్టాస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఫెడరల్ బ్యాంక్ కానీ, ఫోర్టిస్ కానీ, ప్రిస్టేజ్ ఎస్టేట్స్, ఇండస్ టవర్, సుప్రీం ఇండస్ట్రీస్ ఇట్లాంటి వెల్ నోన్ అండ్ వెల్ డైవర్సిఫైడ్ స్టాక్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. సో వెరీ గుడ్ గ్రోత్ ఉన్న ఫండ్ ఇది. లాంగర్ టర్మ్లో ఎస్ఐపి రిటర్న్స్ ద్వారా మల్టిపుల్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్లో ఇది కూడా ఒకటి. అండ్ కమ్ టు నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ తర్వాత అవర్ నెక్స్ట్ ఫండ్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్. సో ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ 211 దగ్గర కనబడుతుంది ఎన్ఏవి. అండ్ హియర్ యూ కెన్ లుక్ ఇట్ 1 ఇయర్ నుంచి ఫండ్ 50% పెరిగింది. 3 ఇయర్ బేసిస్ మీద నియర్లీ ఇట్ గేవ్ లైక్ 30%, 5 ఇయర్ బేసిస్ మీద ఇట్ గివ్ 32%. ఈక్విటీ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఉంది, నియర్లీ 15,000 crore ఏఎం. ఎక్స్పెన్స్ రేషియో 0.91%గా ఉంది. అండ్ ఎగ్జిట్ లోడ్ 1% ఉంది. ఎస్ఐపి కానీ లంసమ్ కానీ ఇట్ ఈజ్ అలౌడ్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ని అయితే ఇది బెంచ్ మార్క్ తీసుకుంటుంది. అసెట్ అలొకేషన్ యాజ్ యూజువల్ విత్ స్మాల్ క్యాప్ ఫండ్సే లైక్ ఇండస్ట్రియల్ మిషనరీ, ప్రైవేట్ బ్యాంక్స్, ఐటీ సర్వీసెస్, అదర్స్, రియల్ ఎస్టేట్లో ఇదైతే ఇన్వెస్ట్ చేస్తుంది. ద స్టాక్స్ చూస్తే కనుక బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, కళ్యాణ్ జ్యువెలరీస్, దీపక్ నైట్రేట్,
ఈక్విటాస్, ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ అండ్ కరూర్ వైశ్య బ్యాంక్లో అయితే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దిస్ ఇస్ అబౌట్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్. అయితే కమ్ టు యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ ఎలాంటి పర్ఫామ్ చేసిందో చూద్దాము. సో యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, ఈ ఫండ్ నియర్లీ ఈ ఫండ్ కూడా అవుట్ పర్ఫామ్ చేసింది రీసెంట్ టైంలో. 1 ఇయర్ నుంచి ఈ ఫండ్ నియర్లీ 125% పెరిగితే 3 ఇయర్ బేసిస్ మీద ఈ ఫండ్ అయితే లైక్ 23% పెరిగింది. 1 ఇయర్ బేస్ మీద 40%, 5 ఇయర్ బేస్ మీద 32% పెరిగింది. ఎక్స్పెన్స్ రేషియో 0.54% ఉంది అండ్ ఎగ్జిట్ లోడ్ 1%. ఇక్కడ కూడా మీకు ఎస్ఐపి మినిమం లంసమ్ లోడ్ బెంచ్ మార్క్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్ని ఇది రిటర్న్ బెంచ్ మార్క్ తీసుకుంటుంది. సో సిమిలర్ టైప్ ఆఫ్ అసెట్ అలొకేషన్ 90% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే రిమైనింగ్ క్యాష్ ఎఫ్ఎన్ఓ అండ్ ట్రెజరీ బిల్స్. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ బ్రోకరేజ్ 10.4%, ఆటో పార్ట్స్, రియల్ ఎస్టేట్, ఐటీ ఇలా డైవర్సిఫైడ్ సెక్టర్ నుంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. బ్లూ స్టార్, బ్రిగేడ్, చోళమండలం, కిమ్స్, కేన్స్, సిసిఎల్, జేబీ కెమికల్స్ కానీ, అహ్లువాలియా కానీ, పీబీ ఫిన్టెక్ ఇట్లాంటి స్టాక్స్లో అయితే ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ అబౌట్ యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ ఇది కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ మ్యూచువల్ ఫండ్ కొటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్. సో కొటాక్ ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్ 156 దగ్గరగా ఎన్ఏవి అయితే ఉంది. సో 1 ఇయర్ నుంచి ఈ ఫండ్ 50% పెరిగింది. 3 ఇయర్ బేస్ మీద 25% అండ్ 5 ఇయర్ బేస్ మీద 32% పెరిగింది. 0.34% ఎక్స్పెన్స్ రేషియో, తక్కువ ఎక్స్పెన్స్ రేషియో. ఎగ్జిట్ లోడ్ యాజ్ యూజువల్ 1%. ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ అలౌడ్ మినిమం లంసమ్ 100తో ఇన్వెస్ట్ చేయొచ్చు. మిడ్ క్యాప్ ఫండ్ కాబట్టి మిడ్ క్యాప్ 150 టోటల్ రిటర్న్ ఇండెక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. సో కమ్ టు ఐటీ సర్వీసెస్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది, ఫాలోడ్ బై ఆటో పార్ట్స్, హోమ్ ఎలక్ట్రానిక్స్, డైవర్సిఫైడ్ కెమికల్స్, ఫార్మా. సీ ద రీసెంట్ ట్రెండ్ ఐటీ స్టాక్స్లో అప్ ట్రెండ్ ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇక్కడ వాటా పెంచుకుంది. సో మోస్ట్లీ ఫండ్ హౌసెస్ అవుట్ పర్ఫామ్ చేస్తున్న సెక్టర్ని, అందులో ఉన్న మళ్ళీ బెస్ట్ స్టాక్స్ని అయితే చూస్ చేసుకుంటాయి. కమ్ టు స్టాక్స్ చూస్తే కనుక ఐటీ సెగ్మెంట్, ఏఐ సెగ్మెంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ ఇవి. పర్సిస్టెంట్ కానీ, ఎంఫసిస్ కానీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, సుప్రీం ఇండస్ట్రీస్ మిగతా సెక్టర్ ఇది. ఒబెరా రియాలిటీ, ఫోర్టీస్ హెల్త్ కేర్, కోరమండల్, ఐపీసీఏ ల్యాబ్, భారత్ ఫోర్జ్. సో డిఫెన్స్ సెక్టర్ నుంచి, ఐటీ సెగ్మెంట్ నుంచి, ఆటో సెగ్మెంట్ నుంచి అయితే బెస్ట్ కంపెనీస్ అయితే ఉన్నాయి. భారత్ ఫోర్జ్, సంవర్ధన మదర్సన్, పిఐ ఇండస్ట్రీస్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ కొటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇవి అవుట్ పర్ఫామ్ చేస్తున్న టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఈ ఫండ్స్ 5 ఇయర్ సిఏజిఆర్ అయితే చాలా కన్సిస్టెంట్గా ఉంది, బిట్వీన్ 30-40%. 3 ఇయర్ యావరేజ్ యాన్యువల్ రోలింగ్ రిటర్న్స్ కూడా 28-38% మధ్యలో ఉంది, షోయింగ్ కన్సిస్టెంట్ ఇన్ ద లాంగర్ టర్మ్ డ్యూరేషన్. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు ఎస్ఐపి చేయాలంటే కనుక ఈ ఫండ్స్ బెస్ట్ రిటర్న్స్ అయితే ఇవ్వగలవు. నియర్లీ 30% వరకు రిటర్న్స్ ఇవ్వగలవు. అండ్ ఇంకా 7 ఇయర్ 10 ఇయర్ బేసిస్ మీద అవుట్ పర్ఫామ్ అయితే చేయగలవు. ఆ బేసిస్ మీద షార్ట్ లిస్ట్ చేసిన ఫండ్స్ ఇవి. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.